హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాము ఆటోలో. మా మావయ్య ఆటో కాబట్టి ఇంకా దీపు కిటిగాడు అందరూ రోడ్డు మీద దాకా డ్రాప్ చేయడానికే వచ్చారు. చూస్తున్నారు కదా, మా మావయ్య రోడ్డు మీద దాకా వదిలిపెడతారనమాట. ఇంకా అక్కడి నుంచి బండి మీద లేదంటే బస్కి వెళ్తాము. ఎవరెవరంటే నేను, మా ఆయన, మా తమ్ముడు, అలాగే మా మావయ్య నలుగురు వెళ్తున్నాం. ఇద్దరు బండి మీద, ఇద్దరు బస్కి అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక చిన్నపిల్లతో బస్సులో అస్సలు ఉంటుంది, అందుకని ఇంకా నేను బండి మీద వచ్చేసా. వాళ్ళిద్దరు బస్కి వస్తున్నారు, మా తమ్ముడు మావయ్య. ఇంకా చూస్తున్న బండి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వచ్చా. ఇంకా రాగానే దిష్టి తీస్తుంది అనమాట. అక్కి లాంటి బాగా నమ్మిద్ది, చిన్నపిల్లతో వచ్చా కాబట్టి ఇంకా రాగానే ఫస్ట్ అయితే దిష్టి తీసాక ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళాము. ఆల్రెడీ అక్క అందరికీ తెలుసు కదా, నాగలక్ష్మి అక్క నాకు అందరికన్నా ఎక్కువ ఇష్టమైన అక్క అని చెప్పొచ్చు. చాలా బాగా చూసుకునిద్ది. ఈ అక్క గురించి మాత్రం నేను రోజుకి ఒక్కసారైనా ఖచ్చితంగా తలుచుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే అక్క వల్లే అని నేను ఫీల్ అవుతాను. సో సురేష్ని నాకు తీసుకొచ్చింది అక్కే కాబట్టి నాకు అక్క అంటే చాలా ఇష్టం. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే అక్క వల్లే కదా. సో సురేష్ నాకు సెట్ అవుతాడని, నేను సురేష్కి సెట్ అవుతానని ఇద్దరిని ఒప్పించి మాట్లాడి పెళ్లి చేసిందనమాట. సో అందుకని నాకు అక్క అంటే చాలా ఇష్టం. నేనే మా తమ్ముడు నేను ఇక్కడికి రావడానికి భయపడతాం, ఎందుకంటే తిండితో చంపేసిద్ది. ఇంకా నాన్ స్టాప్ ఖాళీయే ఉండదు, ఏదో ఒకటి నిమిషానికి ఒకసారి ఇద్దాగు అద్దాగు ఇద్దిను అద్దిని ఇంకా పెడతానే ఉండిద్ది అనమాట. ఇంకా రాగానే గారెలు చికెన్ వేసి ఇచ్చింది. ఇంకా మా పాప చూస్తున్నారు, ఆ పిల్లని తినమంటే వాళ్ళ డాడీకి పెడతా ఉందనమాట. ఇంకా తినేసి కాసేపు పాప అయితే వాళ్ళ డాడీతో టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంది. మేము అప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. పాప కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆడవట్లేదండి, మ్యాక్సిమం అక్కడికి అలవాటు పడిపోయి ఆడుకుంటూ ఉంది. ఇంకా చూస్తున్నారు కదా, మా తమ్ముడు వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. పాపం బస్సు అందలేదంట. ఇంకా రాగానే వాడికి కూడా పెట్టేసింది. ఇంకా గ్యాప్ ఉండదు. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో థమ్సప్, స్ప్రైట్, మజా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తాగొచ్చని అన్ని రకాలు తెచ్చిపెట్టేసిద్ది అనమాట. ఇంకా దాకోసారి ఇస్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి నందిని, కీర్తి అక్క పిల్లలు అనమాట. వీళ్ళది మెచ్యూర్ ఫంక్షన్కి నేను రాలేకపోయాను. సో అప్పుడు గిఫ్ట్ చేయించాను. ఇంకా అప్పటి నుంచి మేము ఇప్పటికి రాలేదు కదా, ఇంక ఈరోజు వచ్చేటప్పుడు ఇంకా తీసుకొచ్చాము. వీళ్ళ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు, అసలుకి నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఇద్దరు హాస్టల్లో చదువుకుంటున్న ఆయన హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంట్లో ప్రతి పని అక్కకి చెప్పకుండా అన్ని పనులు వాళ్ళ అమ్మ ఏదైతే చెప్పిద్దో అది గబగబా చేసేస్తారు. ఫైనల్లీ ఫోటో ఫ్రేమ్ ఇదిగోండి, మీకు కూడా చూపిస్తారు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రేమ్స్ కూడా లైఫ్ టైం మంచి మెమొరబుల్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను పెద్దది ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మధ్యాహ్నం అయితే చూస్తున్నారు కదా, బిర్యానీ టైపు పలావు, అలాగే చికెన్ కర్రీ అనమాట. పలావ్ వచ్చేసి కీర్తి చేసింది, చాలా బాగుంది. ఇక మా వారు చూస్తే ఇంటికాడ పెట్టడం అలవాటు అయ్యి ఇంకా అక్కడ కూడా ఆయనే పెడతానని చెప్పి పెడతా ఉన్నాడు అనమాట. 2 days ఉన్నాము. ఆ రోజు సాయంత్రానికి వచ్చేద్దాం అనుకున్నాం కానీ అక్క అస్సలు ఒప్పుకోదు. ఖచ్చితంగా వెళ్ళామంటే 2 days 3 days అలాగే ఉంచేసిద్ది. ఇంకా బలవంతంగా ఇంకా ఉండిపోయాము. కానీ ఆ 2 రోజులు ఎంత బాగా ఎంజాయ్ చేసామో, చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో వేమలపల్లిలో ఉన్నప్పుడు ఇలా పల్లెటూరు వాతావరణం అలా ఉండేది, ఇంక మళ్ళీ లేదు కదా కావాలొచ్చాక. కానీ ఇక్కడ కూడా కొంచెం పల్లెటూరు అయిపోయి ఉండేది. చూస్తున్నది అక్క వాళ్ళ ఇంటి పక్కనే చింతకాయ చెట్టు, చాలా చింతకాయలు ఉన్నాయి కానీ పుల్లగా ఉన్నాయి, అన్నీ పచ్చి కాబట్టి అయినా సరే కోసుకోవాలి అని చెప్పేసి వెళ్ళాము. అవి పుల్లగా ఉన్నాయి కదా, ఏం చేసుకుంటాం, తలా ఒకటి కోసుకొని వచ్చేసామన్నమాట. కానీ చెట్టుకు మాత్రం ఎన్ని కాయలు ఉన్నాయో ఎవరు కూడా ఏం అనట్లేదు. అంటే అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా, అందుకని చెప్పేసి వెళ్ళి మరీ ఎక్కువ కాదులేండి తలా కొన్ని కోసుకొచ్చుకున్నాం కానీ ఎవరో తినలేదంటే అంత పుల్లగా ఉన్నాయి. పండి మాత్రం అస్సలు లేవు, అప్పుడే వస్తున్నాయి. పచ్చడికి వాటికైతే చాలా బాగుంటాయి అంట. ఇంకా అవి కోసుకొని ఇంట్లో పెట్టుకున్నాక మళ్ళీ ఇది అక్క వాళ్ళ పొలం అనమాట. గోరింటాకు కోసం అని చెప్పేసి ఇలా పొలం వెళ్తూ ఉన్నాము. సరదాగా మాట్లాడుకుంటా ఇలా ఆ ఊరు వాళ్ళ పొలము అవన్నీ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. పిల్లలు కూడా బాగా కలిసిపోతారు. పాప ఏమో ఇంటికాడ నిద్రపోతూ ఉంది, మా వాడిని తోడుగా పెట్టేసి మేమందరం ఇలా పొలం అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ వాగు దాటితేనే పొలం వస్తుంది అనమాట. చూడ్డానికి ఏమో అసలు లోతే లేనట్టు అనిపించింది. ఇంకా అక్క స్టార్టింగ్ వెళ్తూ ఉంటే ఇంక మేము కూడా సరే అని చెప్పేసి ఒకరు పట్టుకొని ఇంక వెళ్తూ ఉన్నాం. ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ అయితే. చూడ్డానికి ఏమో చిన్న కాలం, అసలు లోతే లేదనిపించిందా, లోపలికి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. చాలా టాప్ డ్రెస్ అన్నీ తడిచిపోయినాయి, అంత లోతుంది అనమాట. కానీ భయం వేయలేదులేండి. నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కింద మట్టి రాళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి అనమాట, అంత ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తానికి కాలువ అయితే దాటిపోయాం. ఎంత చల్లగా ఉన్నాయి కానీ మంచి ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ అనిపించింది. డ్రెస్ తడిసినా సరే సెకండ్ టైం మళ్ళీ లేదు, ఇక్కడ వాగు దాటుకుంటానే వెళ్తే వేరే దారి కూడా ఉందంట. కానీ మేము ఇటే వెళ్తామని చెప్పేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇటే వెళ్ళాము. అంత బాగుంది. ఇవన్నీ మంచి మెమొరీస్ అనమాట, చాలా బాగుండేది. ఇలా అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ. చూస్తున్నారు కదా, ఫైనల్లీ అక్క వాళ్ళ పొలం వచ్చాక ఇది గోరింటాకు చెట్టు చూస్తున్నారు, పెద్ద వేప చెట్టు లాగుద్ది, అంత పెద్దది. ఇంకా అక్క లోపలికి వెళ్ళి కోస్తూ ఉంది. ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు, మనం కొంచెం కొయ్యగల కవర్కి నిండా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇంకా నందు అక్క ఇద్దరు కోస్తూ ఉంటే నేను కూడా కోస్తానని చెప్పేసి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. మేమేమో వాగని చెప్పేసి చెప్పులు బయటే విడిచి వచ్చేసాము. అందుకని ముళ్ళు ఉంటాయేమోనని జాగ్రత్తగా చూసుకొని ఇంకా కట్ చేసాము. ఎక్కువగా ప్లేస్ కూడా లేదు, అందుకని చెప్పేసి మేము ముగ్గురు కొంచెం కొంచెం కట్ చేసాము. ఇంకా మా తమ్ముడు కీర్తి ఏమో చూస్తూ ఉన్నారనమాట. వీడియో కీర్తి తీస్తుంది, అందుకే అటు ఇటు చూపిస్తూ మొత్తం తీస్తూ ఉందనమాట. ఫైనల్లీ గోరింటాకు మాత్రం చాలానే కోసాంలేండి, పెద్ద పెద్ద ఆకులు కదా ఈజీగా వస్తుంది. అలాగే చెట్టు నిండా ఉంది కాబట్టి చాలానే వచ్చింది. ఫైనల్లీ గోరింటాకు మొత్తం ఒక పెద్ద కవర్ నిండా కోసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇంకా రాగానే మళ్ళీ థమ్సప్ అనమాట. ఆల్రెడీ స్ప్రైట్ తాగాం, మజా తాగా, ఇప్పుడు మళ్ళీ థమ్సప్. గ్యాపే ఉండదు, ఏదో ఒకటి. పిల్లలు ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి, తాపాలి, ఇదే ధ్యాస అనమాట అక్కకి. ఎలాగో అంత దూరం నడిచి వచ్చాక ఇంకా మా తమ్ముడు చూస్తున్నాడు కదా, మజా తాగుతున్నాడు. నేనైతే ఇంకా థమ్సప్ తాగుతూ ఉన్నాను. ఇంకా అక్క చూస్తున్నారు కదా వీడియో తీస్తున్నానని అలా పక్కకి వెళ్ళి తాగుతుంది. ఇంకా తెచ్చిన గోరింటాకు అంతా ఇలా లోపల పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఒలుస్తూ ఉన్నారనమాట. వీడియో తీస్తే అసలు ఒప్పుకోవట్లేదు అక్క మాత్రం. నేనేమో కావాలనే వీడియో తీస్తా ఉన్నా, అక్కేమో ఫేస్ కవర్ చేసుకున్నా. చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది అక్కడ ఉన్నంతసేపు, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక ఫైనల్లీ రోట్లో వేసి ఇంకా రుబ్బుతూ ఉన్నారు. మా తమ్ముడేమో అప్పట్లో వేసేవాళ్ళు కదా, పాన్ పరాకు వేస్తే బాగా పండిద్ది అంటారు కదా, అందుకని చెప్పేసి అది వేయాలని చెప్పారని ఇంకా అక్క ఎన్ని కొట్లు తిరిగి లేకపోయినా సరే మళ్ళీ తీసుకొచ్చింది. కానీ అది వేసాము. ఎక్కువ పాపం కీర్తి చాలా కష్టపడి అక్కడే కూర్చొని మెత్తగా అదే రుబ్బింది అనమాట. చాలాసేపు టైం పట్టింది, 1 hour 2 hours పట్టింది. అంతసేపు రుబ్బింది. మా పాప కూడా చూస్తున్నారు, అప్పుడే నిద్ర లేసింది. ఇంకా పాపం ఫుల్ జలుబు పిల్లలకి, ఇంకా బాగా ఆడుకునేది కానీ పాపం జలుబుతోటి కొంచెం డల్ అయింది. ఇంకా చూస్తున్నది ఈవినింగ్ అయ్యేలోపు మళ్ళీ అరిసెలు, చెక్కలు, చక్రాలు, అక్క చేసిన పిండి వంటలన్నీ మళ్ళీ బయట పెట్టింది అనమాట. కూర్చొని తినండి అని చెప్పేసి. మా పాప కూడా కొంచెం అల్లాడిచ్చింది పాపం, ఫుల్ జలుబు చేసి ఇంకా ట్యాబ్కి హాస్పిటల్కి ఇంటికి తిరగడం సరిపోయింది. పాపం అక్కే ఓపిక తీసుకెళ్ళను, చూపించి మళ్ళీ తీసుకురాను, ఇదే సరిపోయింది. పాపం జలుబు చేసింది, వాతావరణం మారి, ఊర్లు మారి, మంచినీళ్ళు మారి, ఇలా పాపకి కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా గంగారం తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ వేయించి తీసుకొచ్చాము. కానీ మ్యాక్సిమం చాలా బాగానే ఆడుకుంది. ఫస్ట్ వాళ్ళ కాడికి వెళ్ళకపోయినా పిల్లల కాడికి, తర్వాత కొంచెం అలవాటు అయినాక కీర్తి కాడికి బాగా వెళ్ళింది. ఇంకా చూస్తున్నారు కదా, మీకు బాగా మెత్తగా రుబ్బింది. రుబ్బగానే నాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే. ఇంకా గబగబా నేనైతే పెట్టేసుకున్నాను. మిగతా వాళ్ళందరూ ఇంకా అలాగే ఉంచేసారు. పాపం ఎంత కష్టపడి రుబ్బిందో, కానీ అదంతా వేస్ట్ అయిపోయినట్టు ఇంకా అలాగే పెట్టేసింది. ఇంకా పాపకు కూడా స్నానం చేయించేసాము. కనుమ రోజు ఆ నెక్స్ట్ డే 2 రోజులు అక్కడే ఉన్నాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలతోటి, హ్యాపీగా చాలా బాగా అనిపించింది. వెళ్ళామా ఎంజాయ్ చేసామని కాదు, కానీ అక్క పిల్లల్ని ఎంత పద్ధతిగా, ఎంత మర్యాదగా పెంచిందో అనిపించింది. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకన్నా పెద్దది అక్క ఎలా పెంచిందో చూసి నాకు నేర్చుకోవాలనిపించింది. నిజంగా పిల్లలు ఎంత సంస్కారంతో ఎంత బాగా పెరిగారో. నలుగురు మన పిల్లల్ని మెచ్చుకోవాలి అంటే మన పద్ధతిలోనే ఉండిద్ది.